నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు మాజీ సర్పంచ్ మహేందర్ అనుమానాస్పద మృతిలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. గోవా టూర్లో అనారోగ్యంతో చనిపోయిన మహేందర్ మృతి అనుమానాస్పదంగా ఉందని ఆయన భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చేసిన విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కిరణ్ గౌడ్, నవీపేట్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న అనిల్ కుమార్లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యువనేత మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మహేందర్ ఇటీవల అనుమానాస్పదంగా చనిపోయారు. కొంతమంది మిత్రులతో గోవా ట్రిప్ కు వెళ్లిన మహేందర్ కు అక్కడ తొలుత పక్షవాతం వచ్చిందని, అక్కడి నుంచి హైదరాబాద్ తరలించగా చికిత్స సమయంలో గుండెపోటుతో చనిపోయినట్లు తెలిసింది. తన భర్త మరణంపై సందేహాలతో మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఈ కేసును విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గోవా ట్రిప్ కు వెళ్లిన వారి వివరాలు సేకరించారు పోలీసులు. మృతుడితో పాటు వెళ్లిన గ్రూప్ లో జిల్లాకు చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నట్లు గుర్తించారు. గోవా ట్రిప్ కు వెళ్లేందుకు వారు పోలీస్ శాఖ అనుమతి తీసుకున్నారా అని ఆరా తీశారు. అంతేకాకుండా గోవా ట్రిప్ లో డ్రగ్స్ వాడినట్లు ఆరోపణలున్నాయి. కేసును పోలీసులు మరింత లోతుగా ఇన్వెస్టిగేట్ చేశారు. అందులో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా నిర్మల్ జిల్లాకు చెందిన ఒక సీఐ, గతంలో నిజామాబాద్ రూరల్లో పనిచేసిన ఎస్ఐ, ఇందల్వాయిలో పనిచేసిన మరో ఎస్ఐలతో పాటు నిజామాబాద్ రూరల్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కిరణ్ గౌడ్, నవీపేట్ పిఎస్ లో పనిచేస్తున్న అనిల్లు గోవా ట్రిప్ కు వెళ్లినట్లు తేలిందే. వారు విడతల వారీగా గోవా ట్రిప్ కు వెళ్లారు. టూర్ కోసం అనుమతి తీసుకోకుండా సిక్ లీవ్ పెట్టి వెళ్లినట్లు గుర్తించారు. నిజామాబాద్ లో ఎస్ఐలుగా పనిచేసిన వారు ముందు కానిస్టేబుళ్లకు పర్మిషన్ ఇచ్చి తర్వాత వారు సిక్ లీవ్ పెట్టినట్లు అధికారులు గుర్తించారు. తొలుత ఇద్దరు పీసీలను సస్పెండ్ చేసినట్లు తెలిసిందే. బాసర జోన్ పరిధిలోని ఎస్ఐలు, ఒక సీఐ, పోలీసు ఉన్నతాధికారుల అనుమతి తీసుకోలేదని, వారిపై చర్యలకు ఐజీకి సిఫార్సు చేసినట్లు తెలిసిందే. మృతుడు మహేందర్ పై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. ఎంపీ అరవింద్ పై దాడి ఘటనతో పాటు ఒక సుపారీ హత్య కేసులోనూ నిందితుడుగా ఉన్నాడు. అప్పటి అధికార పార్టీ నేత కావడం, ఓ మాజీ ఎమ్మెల్యేకి ప్రధాన అనుచరుడిగా ఉండడంతో పోలీసులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలో వారికి విలాసాలను కల్పించేవాడని ఆరోపణలున్నాయి. టూర్ ప్యాకేజీల పేరుతో పలువురు పోలీస్ అధికారులను ఇలా టూర్ కు తీసుకెళ్లడం కూడా పరిపాటి అన్న చర్చ కూడా ఉంది. టూర్లో ఉన్న సమయంలో డ్రగ్స్, వయాగ్రా వాడినట్లు తెలుస్తోంది. మహేందర్ ఎలా చనిపోయాడన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.